టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం అభ్యసనం అన్న చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం అండి. ఈ ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి బిట్లతో మళ్ళీ కలుసుకోవచ్చు. చూడండి, ఈరోజు మనం నేర్చుకునే ఫస్ట్ బిట్ వచ్చేసి వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అది అభ్యసనం అవుతుంది అని చెప్తున్నాడు. లేకపోతే అభ్యసనం కావచ్చును లేదా కాకపోవచ్చును. అది అభ్యసనం అవుతుందా లేకపోతే అభ్యసనం కాదా అని అడుగుతున్నాడు. అవ్వచ్చు లేదా కాకపోవచ్చు అంటున్నాడు. ఏం సరైన ఆన్సరు? ప్రతి మార్పు అంటున్నాడు. వ్యక్తి ప్రవర్తనలో ప్రతి మార్పు, అన్ని మార్పులు కూడా అభ్యసనం కానవసరం లేదండి. కొన్ని మామూలుగా కూడా వచ్చేస్తాయి మార్పులు. కాబట్టి అభ్యసనం కావచ్చు లేదా కాకపోవచ్చు అనేది సరైన ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసనం కావచ్చు లేక కాకపోవచ్చు. సెకండ్ బిట్ చూడండి. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం గురించి సరైన ప్రవచనం అంటే క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోతుందో చెప్పమంటున్నాడు. అభ్యసనం అభ్యాసకుని ఉద్వేగాలచే ప్రభావితం కాదు. అభ్యాసకుడి యొక్క ఉద్వేగాలు ఎలా ఉన్నా సరే అది అభ్యసనం ప్రభావితం కాదు అని చెప్తున్నాడు. ఎప్పుడైనా అభ్యసనం జరుగుతుంది అని చెప్తున్నాడు. అభ్యసనకు పరిపక్వతతో సంబంధం లేదు. అభ్యసించేవాడికి పరిపక్వత లేకపోయినా ఉన్నా దాంతో సంబంధం లేకుండా అభ్యసనం జరుగుతుంది అని చెప్తున్నాడు. అభ్యసనం పరిపక్వత మరియు ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. అభ్యసనం అనేది ఉద్వేగాలతోటి పరిపక్వతతోటి ప్రభావితం అవుతుంది. అంటే మనం ఉద్వేగాలు సరిగ్గా ఉన్నప్పుడే మనం బాగా నేర్చుకోగలమని, మంచి పరిపక్వత ఉన్నప్పుడే, అంటే వ్యక్తికి బాగా పరిపక్వత వచ్చినప్పుడు నేర్చుకోగలడు. పరిపక్వత లేకపోతే సరిగ్గా అభ్యసనం జరగదు అని చెప్తున్నాడు. అభ్యసనం మన ప్రవర్తనలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. అభ్యసనం అనేది మన ప్రవర్తనలోని కొన్ని అంశాలనే ప్రభావితం చేస్తుంట, అన్నిటినీ చేయదంట. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సరు? అభ్యసనం అనేది పరిపక్వత మరియు ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. థర్డ్ బిట్ చూడండి. క్రింది వాటిలో అభ్యసనం లక్షణం కానిది. క్రింది వాటిలో అభ్యసనం లక్షణం కానిదేంటి అంటున్నాడు. అభ్యసనం సార్వత్రికమైనది. అభ్యసనానికి సంచిత స్వభావం కలదు. పెరుగుదలలాగా అభ్యసనం ఒక దశ తర్వాత ఆగిపోవును. అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిణతిపై ఆధారపడును. మనల్ని ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు? క్వశ్చన్ ఇంకొకసారి చదవండి. ఈ క్రింది వాటిలో అభ్యసనం లక్షణం కానిది అంటున్నాడు. కానిది అంటే మనం ఆలోచించాలి. ఇవన్నీ అభ్యసనానికి ఏమేమి లక్షణాలు ఉన్నాయనేది మనకు తెలిస్తే అప్పుడు మనం కానిది ఏంటో చెప్పచ్చు. అభ్యసనం సార్వత్రికమైనది, ఇది రైట్ ఆన్సరే. అభ్యసనానికి సంచిత స్వభావం కలదు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్. పెరుగుదలలాగా అభ్యసనం ఒక దశ తర్వాత ఆగిపోవును అంటున్నాడు. పెరుగుదల కొంత ఏజ్ వరకు పెరిగి ఆగిపోతారు కదా, అలాగే మనం కూడా కొంత ఏజ్ వరకే నేర్చుకోగలుగుతాం, తర్వాత నేర్చుకోలేమని చెప్తున్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ కదా. మనం ఎప్పుడైనా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం కదా. కాబట్టి పెరుగుదలలాగా అభ్యసనం అనేది ఒక దశ తర్వాత ఆగిపోను అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఏది లక్షణం కాదు అన్నాడు కాబట్టి మనం దాన్ని ఎంచుకోవాలి. తర్వాత పెట్టి చూడండి. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం. అభ్యసనంలో ఈ అంశం తప్పనిసరిగా ఉండాలంట. ఏం అంశం అది చూద్దాం. ప్రవర్తనలో కలుగు మార్పు. అంటే మనం అభ్యసనం జరిగిన తర్వాత ప్రవర్తనలో మార్పు రావాలంట. ఆ మార్పు దాదాపు శాశ్వతంగా ఉండాలి. మనకు బాగా అభ్యసనం జరిగిందంటే ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు శాశ్వతంగా ఉండాలంట. ఆ మార్పు అనుభవం వల్ల రావడం అనేది కూడా అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం. ఇవన్నీ కూడా అభ్యసనంలో ఉండవలసిన అంశాలే. కాబట్టి 1, 2, 3 అనేది ఎక్కడిచ్చాడో అది రైట్ ఆన్సర్. ఎక్కడిచ్చాడు? అది థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. అది రైట్ ఆన్సర్. తర్వాత చూడండి. క్రింది వాటిలో అభ్యసనం కానిది. ఏది అభ్యసనం కాదు? సహజాతాల, అసంకల్పిత ప్రతీకార చర్యల, నిబంధిత సహిత ప్రతిచర్యలు, నిష్పాదనం. ఏది అభ్యసనం కాదు అంటున్నాడు. సహజాతాలు అనేవి పుట్టుకతోనే వచ్చేస్తాయని మనం చదువుకున్నాం కదా. అంటే అవి మనం ఏం నేర్చుకోం, పుట్టుకతోనే వచ్చేస్తాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలు కూడా మనకు తెలియకుండానే కొన్ని, ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది, కంటి మీద ఏదో పడుతుంది, మనకు తెలియకుండానే మనం
కళ్ళు ఆర్పేస్తామన్నమాట అలాగా. కాబట్టి అది కూడా కాదు. నిబంధన సహిత ప్రతిచర్యలు అంటే ఒక నిబంధన జరుగుతున్నప్పుడు దానికి మనం ఇచ్చేటువంటి ప్రతిచర్యలు, ఇది అభ్యసనమే. నిష్పాదనం ఇది అభ్యసనం కాదనమాట. వీటిలో అభ్యసనం కానిది ఏంటి అంటే 1, 2, 4. మూడోది అభ్యసనం అని చెప్పుకున్నాం కదా. ఆన్సర్ ఎక్కడిచ్చాడు? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. తర్వాత బిట్ చూడండి. క్రింది ప్రవర్తన మార్పులు అభ్యసనాలు కావు. క్రింది ప్రవర్తన మార్పులు అభ్యసనాలు కావు అని చెప్తున్నాడు. ఏంటివి అవి? బోర్లా పడడం, వెలుతురు వచ్చినప్పుడు కంటిపాప చిన్నదవడం, తరగతిలో సాధించిన మార్కులు, వ్యాధి అలసట వలన కలుగు మార్పులు. ఏవి అభ్యసనం కావు? ఇందులో అసలు అభ్యసనం ఏంటో చూస్తే మిగతావన్నీ అభ్యసనం కావు అనేది అర్థమైపోతుంది. తరగతిలో సాధించిన మార్కులు అనేవి చదివితే కన్నా వస్తాయి. బోర్లా పడడం అనేది చదవాలా, నేర్చుకోవాలా? మామూలుగా వచ్చేస్తుంది. అది పరిణతి చెందినప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది. వెలుతురు వచ్చినప్పుడు కంటిపాప చిన్నదవడం, ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అనమాట. వ్యాధి అలసట వలన కలుగు మార్పులు, అవి కూడా శారీరకంగా శరీరంలో జరిగే మార్పులే కానీ అవి మామూలుగా అభ్యసనం కాదనమాట. కాబట్టి థర్డ్ కాకుండా మిగతావన్నీ ఎక్కడిచ్చున్నాడో చూడండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. 1, 2, 4 అనేది రైట్ అనమాట. తర్వాత బిట్ చూడండి. అన్నీ ఎక్కువ ఆప్షన్లలో ఏది రైట్? ఇలాంటివి ఇచ్చినప్పుడు భలే కష్టంగా అనిపిస్తుంది ఎంచుకోవడం. అన్నీ కరెక్ట్గానే అనిపిస్తుంది, దేన్ని తీసేయాలో తెలీదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని దాని గురించి కరెక్ట్గా అవగాహన ఉండాలన్నమాట. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం. అభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది అనేది వరుస క్రమం చెప్పమంటున్నాడు. లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవటం, అవరోధాలను అధిగమించడం, గమ్యాన్ని విజయవంతంగా చేరడం అంటే లాస్ట్లో ఉంటుంది. అవసరం ఏర్పడడం, ప్రేరణ కలగడం. వీటన్నిటిలో ఫస్ట్ ఏం జరుగుతుంది? అసలు మనం ఎప్పుడు అభ్యసిస్తాము? మనకి ఒక అవసరం ఏర్పడి ఆ అవసరానికి తీర్చుకోవడానికి మనకి ప్రేరణ కలిగినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అనే లక్ష్యాన్ని గమ్యాన్ని నిర్ణయించుకొని మధ్యలో వచ్చే అవరోధాలన్నింటినీ తొలగించుకుంటూ గమ్యాన్ని చేరుతాం. అంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటి? అవసరం ఏర్పడడం, ప్రేరణ కలగడం. 4వది ఫస్ట్ ఉండాలి. తర్వాత ఏం చేయాలి? ప్రేరణ కలిగిన తర్వాత మనం గమ్యాన్ని నిర్ణయించుకోవాలి, లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం, తర్వాత మధ్యలో వచ్చే అవరోధాలన్నింటినీ తొలగించుకుంటూ గమ్యాన్ని విజయవంతంగా చేరడం. ఇది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. తర్వాత పెట్టి చూడండి. క్రింది ప్రవచనాలకు సంబంధించి ఇక్కడ 2 ప్రవచనాలు ఇచ్చాడు. ఏది రైటు ఏది రాంగు అని అడుగుతున్నాడు. ఏది రైటు ఏది రాంగ్ అని. పరిణతి వలన కలుగు మార్పు అభ్యసనం వల్ల కలుగు మార్పు పరిణతి. ఒకదానికొకటి ఆపోజిట్గా ఇచ్చాడు. పరిణతి వలన కలుగు మార్పు అభ్యసనం వలన కలుగు మార్పు పరిణతి అని. ఇక్కడ ఇవి రెండూ కూడా సరి అయినవి కాదు అనేది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. తర్వాత పెట్టి చూడండి. క్రింది వాణిలో అభ్యసనం ఏది అభ్యసనము అని అడుగుతున్నాడు. పిల్లవాడు ఉపాధ్యాయుని చూసి రాయటం అభ్యసనమే కదా, తరగతి గదిలో జరుగుతుంది కదా. ఇది పక్షులు ఆహారాన్ని అన్వేషించడం, సాలీడు గూడు కట్టడం, భౌతిక పెరుగుదల. వీటిలో అభ్యసనం ఏంటి? వీటిలో అభ్యసనం వచ్చేసి ఫస్ట్ది ఒకటే కదా, పిల్లవాడు ఉపాధ్యాయుడిని చూసి నేర్చుకోవటం. ఇదొక్కటే కరెక్ట్ ఆన్సర్. తర్వాత పెట్టి చూడండి. సిరి బైక్ నడపడానికి అవసరమైన కారకాలు. సిరి బైక్ నడపాలనుకుంటే ఏముండాలో చూడండి కింద. పరిసరాలు అనువంశికత, వికాసం పరిపక్వత, పరిసరాలు అభ్యసనం పరిపక్వత. చూడండి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సరు? అసలు ఇప్పుడు మనకు చిన్న పిల్లల్ని తీసుకోబోయి బండి మీద కూర్చోబెట్టి బండి నడపమంటే నడుపుతారా? నడపలేరు. ఒక పెద్దోళ్ళైనా అతనికి బండి రాదనుకోండి, కూర్చోబెట్టి నడపమంటే నడుపుతారా? నడపలేరు. అంటే ఏం ఇవ్వాలి? అసలు ఆ బండిని హ్యాండిల్ చేయగలిగే పరిపక్వత ఉండాలి, ఎలా నడపాలో కూడా నేర్చుకోవడం అంటే అభ్యసనం. మనం దాన్ని హ్యాండిల్ చేయగలగాలి కదా అంటే పరిపక్వత. అంటే ఏది కరెక్ట్ ఆన్సరు? అభ్యసనము పరిపక్వత. నేర్చుకుని దాన్ని హ్యాండిల్ చేయగల పరిపక్వత ఉన్నప్పుడే అప్పుడు తను నడపగలుగుతుంది అనమాట. కాబట్టి
ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. ఈ ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.